చాలా మందికి ఇప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు లేదైనా సరే ఇక్కడ భుజం జారింది అని చెప్తూ ఉంటారు గదా! సో, డిస్‌లొకేట్ అయింది అని చెప్తూ ఉంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాన్ని నార్మల్‌గా సెట్ చేసుకోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో, అలా కాకుండా కంప్లీట్‌గా ట్రీట్మెంట్ ఏమైనా దొరుకుతుందా దీనికి? డిస్లొకేషన్ ఈస్ డిఫరెంట్. ఓకే. హ్మ్. కొన్ని పేషెంట్స్‌కి దే హ్యావ్ అ టెండెన్సీ ఆఫ్ డిస్లొకేషన్. మళ్ళీ మళ్ళీ డిస్లొకేట్ అవుతుంది. హ్మ్. వి సీ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్, హ్మ్. క్రికెట్ హ్మ్. ప్లేయర్స్ అండ్ అదర్ ప్లేయర్స్‌లో డిస్లొకేషన్‌కి టెండెన్సీ ఉంది. బికాస్ దేర్ లేబ్రమ్ అండ్ దేర్ మసిల్స్ ఆర్ లిగమెంట్స్ సపోర్టింగ్ ద జాయింట్ ఈస్ నాట్ స్ట్రాంగ్. ఓకే. హ్మ్. సో, ఒకసారి డిస్లొకేట్ అయిన తర్వాత దే లెర్న్ హౌ టు రీలొకేట్ ఇట్. ఓకే. సో, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇది మళ్ళీ మళ్ళీ నొప్పి ఉంటే దట్ ఈస్ మేజర్‌లీ బికాస్ ఆఫ్ ఎనీ లిగమెంట్ ఇంజరీ or in young patients, or in old age it's because of cartilage loss in the joint, or because of frozen shoulder, or because of any damage into the joint. హ్మ్. హ్మ్. సో ఈ రెండు కండిషన్స్ చాలా కామన్ గా ఉంది, రొటేటర్ కఫ్ ఇంజరీ అండ్ జాయింట్ డ్యామేజ్. సో దానికి ఇవాల్యుయేట్ చేయాలి.